ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నర్సీపట్నం నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి 22 కోట్ల ప్రభుత్వం కేటాయించిందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే నర్సీపట్నం నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కొన్ని రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ రోడ్లు ఏంటంటే నాబార్డు, శాస్కి అని 2 హెడ్స్ ఉంటాయి. ఈ హెడ్స్ ద్వారా మన రాష్ట్రంలో మొత్తం రోడ్స్ స్ట్రెంథనింగ్ చేయడం కోసం అని చెప్పి 1392 రోడ్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 26 డిస్ట్రిక్ట్లలో కూడా ఈ రోడ్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు. ఈ కార్యక్రమం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కొన్ని రోడ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రోడ్లు ఏంటంటే నాబార్డు, శాస్కి అని 2 హెడ్స్ ఉంటాయి. ఈ హెడ్స్ ద్వారా మన రాష్ట్రంలో మొత్తం రోడ్స్ స్ట్రెంథనింగ్ చేయడం కోసం అని చెప్పి 1392 రోడ్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవి 26 డిస్ట్రిక్ట్లలో కూడా ఈ రోడ్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు. ఈ కార్యక్రమం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా. తిరుపతి లడ్డుపై సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ విమర్శించారు. దేవదేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తుల మనోభావాలను కించపరచడం సరైన పద్ధతి కాదన్నారు. మీకు విలువైనటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఆ యొక్క విలువైన సమయాన్ని మీరు వై పీపుల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. అసలు ఇది మీరు ఇప్పుడు చెప్పండి, మీరు వచ్చి ఇప్పుడు నియర్లీ 2 years అయిపోతుంది. ఈ 2 years ఆఫ్ స్పాన్లో అసలు డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో మనం ఏదైనా మనం చేయగలిగి మనం ఆ విషయం మాట్లాడుకుంటున్నామా, దాన్ని ప్రజలు ఆలోచించుకునేటట్టు చేయగలుగుతున్నామా? ప్రజలు ఆలోచిస్తే మన ఇబ్బంది అయిపోద్ది కదా, ప్రజలు ఆలోచన ప్రశ్నలు పెడతారు. అందుకని మీరేం చేస్తారంటే దానికంటే ఎమోషనల్ ఉన్న విషయాన్ని, సెన్సిటివ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజలు మనోభావాలు దెబ్బతినేటట్టుగా వాళ్ళకి ఎమోషన్తో డిస్కస్ చేసుకునేటట్టు చేస్తున్నారు తప్ప ప్రజల్ని మీరు డైవర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు మాయలో పెడుతున్నారు. ఇప్పుడంతా కూడా మాట్లాడుతుందల్లా కూడాను తిరుపతి లడ్డు కల్తీ గురించి అది జగన్మోహన్ గారు చేశారని నింద మోపే ప్రక్రియలో మీ యొక్క సమయాన్ని కేటాయిస్తున్నారు తప్ప నిజాలు తేల్చుకుంటే రీసెంట్గా ఇదే సిట్ అండ్ సిబిఐ వేసినటువంటి దాఖలాలు చేసినటువంటి నూతనంగా జతపరిచినటువంటి యొక్క కేసు, అంటే మీకు ఒక చిన్నది ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. యాక్చువల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దానిలో ఛార్జ్ షీట్ ఏం ఫైల్ చేసిందో ఐ విల్ జస్ట్ మీకు కన్వే చేస్తాను. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ 25/7/24 TTD rejected the 4 key tankers, that to 5th to 8th tankers supplied by Mrs. AR Dairy Food Private Limited, A1 based on the NDDB CAF lab test report, and asked them to lift said 4 tankers immediately from TTD marketing godown, and same was communicated to Mrs. AR AD. రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారి ప్రతిష్ట మసకబారుస్తున్నారని మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శించారు. భక్తుల మనోభావాలతో సీఎం చంద్రబాబు నాయుడు కూటమి నేతలు ఆటలాడుతూ రాజకీయ ప్రయోజనాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. పేజ్ నంబర్ 64 6/5/2025 సిట్ ఛార్జ్ షీట్ వేసింది. దాంట్లో పేజ్ నెంబర్ 64లో కూడా దానికి చెప్పడం జరుగుతాం. అదేవిధంగా సిట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వచ్చిందో 23/1/2026, అంటే ఈ సంవత్సరం 2026లో కూడా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసినారు సిట్ వాళ్ళు. దాంట్లో కూడా క్లియర్ కట్గా 2 వచ్చిందో రిటర్న్ పంపించేసింటే, 4 ట్యాంకర్స్ వచ్చిన రిటర్న్ పంపించేసింటే దొడ్డిదారిన పోయి మళ్ళీ ఇది వాడడం జరిగింది. అంటే ఇది ఎంత జరుగుతూ ఉంది దేవుల హయాంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలోనే ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది వచ్చిందో క్లియర్ కట్గా సిట్ వచ్చిందో ఛార్జ్ షీట్ కూడా పెట్టడం జరిగింది. జంతువుల కొవ్వు అది వచ్చిందో ఇది ఉంది అని చెప్పి ఆరోపణ చంద్రబాబు నాయుడు చేసినారే, దానికి వచ్చి ల్యాబ్ రిపోర్ట్స్ ఎన్డీటీబీ కానీ ఎన్డీఆర్ఐ కానీ క్లియర్ కట్గా చెప్పింది ఎటువంటి జంతువు కొవ్వు లేదు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు
జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీకి తమ మద్దతు పలకాలని అఖిల భారత వడ్డేర సంక్షేమ సంఘం ప్రకటించింది. అఖిల భారత వడ్డేర ఓదే బోవి సంక్షేమ సంఘం జాతీయ యువజన అధ్యక్షులు లోకేష్ వేముల ఈ మేరకు స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వడ్డేరలను విమర్శించాయని ఆరోపించారు. వడ్డేరల రాజకీయ, ఆర్థిక, విద్యా సంక్షేమం పట్టని ఏ పార్టీనైనా ఇక ముందు తాము సమర్థించబోమని అన్నారు. మున్సిపల్ పరిధిలోని 6వ వార్డుకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మరి ఎస్టీ రిజర్వేషన్ మహదేవప్ప గారు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి అక్కడున్న మంత్రి, శాసనసభ్యులు ఎవరైతే ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నారో వాకిటి శ్రీధర్ గారి యొక్క అధికార దురహంకారానికి, ఒత్తిడికి, భయభ్రాంతులకు గురి చేసి వారిని మానసిక ఒత్తిడికి లోనయ్యేలా చేసి మరి వారిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వ్యక్తి ఎవరైతే వాకిటి శ్రీధర్నడో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గూండాల రాజ్యం నడుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క ఎస్టీ ఎరుకల కులానికి సంబంధించిన మహదేవప్ప వాళ్ళకు భయభ్రాంతులకు గురిచేతంటూ సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది కనుక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి కనుక రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మని ఈరోజు దగ్ధం చేయడం జరిగింది. ఈ రోజు ఏదైతే భయభ్రాంతులకు గురి చేసిన వాకిటి శ్రీధర్ మంత్రి ఉన్నారో ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, ఆయన మీద కేసు బుక్ చేయాలి, బుక్ చేసి ఆయన జైలుకు పంపాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద నుండి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు అధికార దుహంకారంతో అధికారం దగ్గర పెట్టుకొని మిగతా పార్టీల వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేస్తే ఊకుండే పరిస్థితి లేదు. సిరిసిల్ల, రాజన్న జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాకిటి శ్రీధర్ వారి మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కి పంపించవచ్చు. ప్రభుత్వం అందించే విద్యా హక్కు చట్టాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు పివి కృష్ణారావు సూచించారు. 5 సంవత్సరాలు నిండిన బాలబాలికలు 1వ తరగతి ప్రవేశానికి 3 ప్రైవేట్ పాఠశాలలను ఆన్లైన్ ద్వారా ఎంచుకోవచ్చని, 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వమే ఫీజులను చెల్లిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఎంఈఓ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో 25% సీట్లు పేదలకి ఉచితంగా ఇవ్వాలి. ఆ ఇచ్చే సీట్లకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు ఫీజులు చెల్లించుద్ది. ఈ పథకం రేపు ఫిబ్రవరి 20 నుండి మార్చి 10 వరకు ఆన్లైన్ చేసుకోవాలి. 5 సంవత్సరాలు నిండిన పిల్లలు అప్లై చేసుకోవాలి. వాళ్ళకి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు గవర్నమెంటే ఫీజులు చెల్లించుద్ది. మీ ఇష్టం వచ్చిన ప్రైవేట్ స్కూల్లో ప్రవేశం పొందవచ్చు. అందువల్ల ఇవి ప్రతి మండల ఎంఈఓ ఆఫీసుల్లో నమోదు చేసుకోవచ్చు. ప్రతి మండలంలో కూడా ఎంఈఓ ఆఫీస్ ద్వారా అదేవిధంగా ఆన్లైన్ చేసుకోవాలి. ముఖ్యంగా అనాథ పిల్లలకి, హెచ్ఐవి బాధితుల పిల్లలకి, అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ కూడా వీళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కోరుతా ఉన్నాం. గుర్తుంచుకోండి, డేటు ఈ నెల 20వ తారీఖు నుండి. కార్పొరేషన్ ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు బాధ్యతాయుతంగా విలువలతో కూడిన డ్యూటీ చేయాలని పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ను ఆయన పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అధికారులు, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. లేకుంటే ఆ తొందర లోపల పూర్తి స్థాయిలో వెరిఫై చేయకుండా సంతకాలు పెట్టడం వల్ల కొన్ని చోట్ల క్యాండిడేట్లే ఏజెంట్లుగా ఇచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. దానివల్ల లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. నేను ఇంతకుముందు అదే విధంగా ఏజెంట్లు వాళ్ళని ప్రాపర్ గా సరి చేయకుండా ఒకే ఏజెంట్ 2 క్యాండిడేట్లకు కానీ చేసే ముందు ఒకసారి ప్రాపర్ గా వెరిఫై చేసుకోవడం అనే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీకున్న ఆర్ఓ బుక్కో లేకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్ బుక్కో ఒక్కసారి ప్రాపర్ గా వెరిఫై చేసుకోండి. బికాస్ యువర్ డెసిషన్ ఇస్ ద ఫైనల్. యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్ మీరు ఏదైతే డిసైడ్ చేశారో అదే ఫైనల్. మీరు అది ఆ పవర్ ఎక్సర్సైజ్ చేసే ముందు జస్ట్ బీ కేర్ఫుల్. ఒక్కసారి మీకున్నటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో మీరు సంతకం పెట్టే ముందు, మీరు దాన్ని ఫిలప్ చేసే ముందు, మీరు దాన్ని అందరూ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ కాబట్టి అందరూ జాగ్రత్తగా చిన్న మా ఏసీపీ గారు ఏవైతే చెప్పారో వాటిని, అలాగే కౌంటింగ్ లో ఒక చిన్న మిస్టేక్ చేయడం జరిగింది లాస్ట్ టైం. అంటే
99% చాలా బాగా చేశారు. ఒక్క 1% ఏమైందంటే ఆ ఓటర్స్ ఒక 4 తక్కువ వచ్చాయని వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ మన దగ్గర ఉన్న స్టాక్ నుంచి 4 కలిపేశారు. అంటే దానివల్ల మళ్ళీ కౌంట్ చేస్తే 4 ఎక్కువ వస్తున్నాయి. ఆ విధంగా అట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా అది మాకు చాలా లైన్ ఆర్డర్ ప్రాబ్లం అయింది. కాబట్టి ఈసారి అట్లాంటి అన్నిటిపైన మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి. హైదరాబాద్ అంబర్పేటలోని వాటర్ బోర్డు ఫిల్టరేషన్ ప్లాంట్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి తమ పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని భూ యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వాటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గత సంవత్సరం తమ అనుమతి లేకుండానే పంట పొలాల మీదుగా పైప్ లైన్లు వేసి తమకు తీవ్ర నష్టం కలిగించారని వారు ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. వెంటనే పంట పొలాల మీదుగా వేసిన పైప్ లైన్ ను తొలగించి జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాకు చాలా ప్రాబ్లం అయితే మేము కింద పడిపోతే మాకు నడవడానికి వస్తలేదు. ఈ నీళ్ళు మాకు బంద్ చేసేయండి అంతే చాలు, ఇంకా వేరేదండి. పొలాలంతా ఖరాబ్ అయిపోయినాయి సార్. ఇప్పటికి మొత్తం పొలాలు మొత్తం కొట్టుకోపోయింది, సగం ఇప్పుడు ఇంచుమించు మాకు 4 ఎకరాల అయితే పొలం ఖరాబ్ అయిపోయింది. ఇంచుమించు 4 ఎకరాల పొలం ఖరాబ్. ఈ వాటర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మేము స్తంభాలు మేమే వేసుకున్నాం, మాకు నడవడానికి రాక మేము కింద పడిపోతాం. ఈ రోడ్ చేస్తున్నారు, రోడ్ చేయలేదు. ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. వాళ్ళు ఏ విధంగా ఏ ధైర్యంతో తెచ్చి ఇక్కడ వాటర్ పెట్టారో అది మాకు అర్థం కావట్లేదండి. దయచేసి మాకు దీని పరిష్కారం కావాలండి. వాటర్ మాకు అటు ఇటు నడవడానికి రావాలి, మా పొలం దగ్గరికి రాకుండా, ఈ వాటర్ రాకుండా చాలా మంచిది. ఇంకా ఇప్పుడు 6 months బ్యాక్ వాళ్ళు వచ్చారండి, వచ్చి చేస్తున్నారు. మళ్ళీ ఇప్పటిదాకా ఎవరు బతలేరు. సరే వానాకాలం అయిపోగానే చేస్తామని చెప్పారు, మళ్ళీ ఎక్కడో అక్కడ అయిపోయారు. విశాఖపట్నం టీడీపీ కూటమి ప్రభుత్వ హామీలకు అనుగుణంగా ఇళ్ల లబ్ధిదారుల రుణాలు మాఫీ చేయాలని జిల్లా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బకాయిలుగా ప్రకటించి బ్యాంకు అధికారులు లబ్ధిదారులపై సాగిస్తున్న వేధింపులను కూటమి ప్రభుత్వం అరికట్టాలని కోరారు. ఆనాడున్నటువంటి ప్రభుత్వం 2018లో టిట్కోల నిర్మాణానికి ప్రారంభం చేసింది. ఆనాడు స్కీముల యొక్క వివరాలను ప్రకటించింది. ప్రజలు ఏమీ కట్టాల్సిన అవసరం లేకుండానే స్కీములు ప్రారంభమవుతాయని చెప్పి మొదలు చెప్పారు. తర్వాత బ్యాంకుల ద్వారా రుణం అవసరం ఉందని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కీముని మార్చింది. ఆ స్కీముని మార్పులు చేర్పులు చేసి అది నిర్మాణం కొనసాగించారు, లబ్ధిదారులకు అప్పచెప్పారు. కానీ వీళ్ళందరూ కూడా ఒక్క సమయంలో కూడా లబ్ధిదారులు డబ్బులు కట్టాల్సిన అవసరం వస్తుందనే పత్రం చెప్పనటువంటి వాతావరణం కొనసాగింది. అయితే 2024 ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం, అది కూటమి పార్టీలన్నీ కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నగర పరిధిలో ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. మేము కనుక ఎన్నికలు గెలిస్తే, అధికారంలోకి వస్తే మేము ఈ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు గెలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు, ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు ఈ రుణాలు చెల్లించాల్సిన అవసరం అని చెప్పేసి ప్రజలకు చెప్పారు. అందుకని చెల్లించలేదు. అయితే ఈనాడు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బ్యాంక్ అధికారులు ఈ టిట్కోయిల దగ్గరకు వచ్చేసి ఆ లబ్ధిదారులకి నోటీసులు ఇచ్చేసి అంటించేసి మేము స్వాధీనం చేసుకుని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. ఇల్లు స్వాధీనం చేసుకుని ప్రకటిస్తా ఉన్నారు. మీరు కనుక డబ్బులు చెల్లించకపోతే మేము వేలం వేస్తామని చెప్పి ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకొని మరి రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీకి తమ మద్దతు పలకాలని అఖిల భారత్ వడ్డేర సంక్షేమ సంఘం ప్రకటించింది. అఖిల భారత వడ్డేర ఓదే బోవి సంక్షేమ సంఘం జాతీయ యువజన అధ్యక్షులు లోకేష్ వేబుల ఈ మేరకు స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వడ్డేరాలను విస్మరించాయని ఆరోపించారు. వడ్డేరాల రాజకీయ, ఆర్థిక, విద్య, సంక్షేమం పట్టని ఏ పార్టీనైనా ఇక ముందు తాము సమర్థించబోము అన్నారు. ఇవి కూడా మమ్మల్ని గుర్తించకపోవడం కాకుండా ఎక్కడ కూడా మాకు న్యాయం జరిగిన విధంగా ఇక్కడ కూడా వాళ్ళు చేయలేరు. కాబట్టి ఈరోజు మా యొక్క 3వ జనరేషన్ అయిన మేము యువతరం మేమందరము మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటిస్తూ భారతీయ జనతా పార్టీతో ముందుకు నడవాలనేసి నిర్ణయించుకున్నాం. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో మా వాళ్ళు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నిల్చున్నారు. అదేవిధంగా ఎక్కడున్నా సరే మా వాళ్ళకు మేము అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తూ వారి కోసం మేము
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీఎం చంద్రబాబు సభ విజయవంతమైందని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఎమ్మిగనూరుకు వరాలు ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఎమ్మిగనూరు అభివృద్ధికి బైపాస్ రోడ్డు, చేనేతల అభివృద్ధికి టెక్స్టైల్ పార్కుకు 15 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. అన్నప్పుడు ముఖ్యమంత్రిగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి ఆ లెటర్ ద్వారా మన వచ్చినటువంటి సభలోనే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. 138 కోట్ల రూపాయలతో మన ఎమ్మిగనూరుకి బైపాస్ శాంక్షన్ చేస్తానని చెప్పడం. అదేవిధంగా రైల్వే లైన్ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి కళ. ఆ రోజు ఏదైతే మంత్రిగా ఎమ్మిగనూరులో రైల్వే లైన్కు డిపిఆర్ సర్వేకి పంపించాలని పెట్టిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని దాఖలాలు కూడా లేవు. మళ్ళీ ఈరోజు కొత్తగా నేను ప్రతిపాదన చేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకపోతే ఏమాత్రం ఆలోచించకుండా ఆ ప్రాజెక్టుని తోర్నగల్లు నుంచి వయా ఎమ్మిగనూరు టు కర్నూలు ఏదైతే ఉందో ఆ యొక్క దానికి వెంటనే డిపిఆర్ చేయాలని పంపించి సర్వే చేయాలని ఆర్టీసీ బస్సుల సంఖ్యను ప్రభుత్వం పెంచాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సిపిఎం జిల్లా కార్యదర్శి జగన్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖలో 1760 అదనపు ఆర్టీసీ బస్సులు పెంచాలని కోరారు. స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సూపర్ 6 లో ఒక భాగంగా ఈ రోజు స్త్రీశక్తి పథకం అని చెప్పేసి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. అయితే స్త్రీశక్తి పథకాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా. కానీ దానికి తగినట్టుగా బస్సులు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ రోజు ఆ బస్సులు అనేవి లేవు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. బస్సులు లోడ్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్రంగా ఉండడం వలన చాలా బస్ స్టాపుల్లో బస్సులు ఆగడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముసలాళ్ళు, వికలాంగులు, విద్యార్థులు, డ్యూటీలకు వెళ్లే వాళ్ళు ఈరోజు బస్సులు దొరక్క, బస్సులు టైంకి రాక, బస్సులలో చాలా రద్దీగా ఉండడం మూలంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి జనాభా తగినట్టుగా ఈరోజు బస్సుల సంఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకొని విశాఖలో 1760 నూతన బస్సులు కొనుగోలు చేసి 24 గంటలు నడపాలని, ఆర్టీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది సంఖ్య పెంచాలని, జీతం తదితర ప్రైవేట్ సంస్థలు ఇచ్చినటువంటి బస్సులు ఆర్టీసీ బస్సులు వెనక్కి తీసుకోవాలని, ఆర్టీసీ నిలిపివేసినటువంటి సర్వీసుల్ని పునరుద్ధరించాలని, ఆర్టీసీ సర్వీసుల ప్రాంతాలకి బస్సు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ గత వారం రోజులుగా విశాఖపట్నంలో అనేక రూపాయల ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. మన రవాణా శాఖ మంత్రి స్థాయికి వినతిపత్రం సమర్పించాం. ఈ రోజు ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ ఆఫీస్ దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి ఆరంభంకి వినతిపత్రం వదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రయాణికుల కష్టాలు తీర్చాలి. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 500 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బస్టాండ్లో ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో పరిశుభ్రత, అపరిశుభ్రత, వాష్రూమ్ల నిర్వహణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరిశుభ్రతకు సంబంధించి తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ ముంపు గ్రామం అయిన ఏటిగడ్డి కృష్ణాపూర్ 12వ వార్డులో అంజన్న భక్తుడి పేరుతో పోస్టర్ల కలకలం రేగింది. ఏటిగడ్డి కృష్ణాపూర్ ముంపు గ్రామంలో గత బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ చేసిన అవినీతి అక్రమాలు, అధికార దుర్వినియోగం గురించి పోస్టర్లలో ప్రస్తావించారు. భూ నిర్వాహితులకు ప్లాట్ల పంపకాల విషయంలో పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారంటూ పోస్టర్లో వేశారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నాన్ లోకల్ ముద్ర వేసినట్లు పోస్టర్లో పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరి బీసీ 2వ హాస్టల్ వసతి గృహంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో జరుగుతున్న అక్రమాలు, అపరిశుభ్రత వెలుగులోకి రావడంతో వార్డెన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు పట్టిక, విద్యార్థుల వివరాలపై వార్డెన్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక విద్యార్థులకు అందిస్తున్న మెనూలో పూర్తిగా విఫలమైనట్లు కనుగొన్నారు. దీంతో వార్డెన్ను సస్పెండ్ చేయాలంటూ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అటెండెన్స్ రిజిస్టర్లో 75 మంది నమోదై ఉంటే అందులో దగ్గర 50 మంది వరకు ఆ పిల్లలు అసలు ఇక్కడ ఉండరు. వాళ్ళు ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. మరి ఎందుకు నమోదు చేసామంటే నాకు తెలియదని అంటున్నాడు అతను వార్డెన్. అట్లనే ఒక 25 మంది ఉన్నా 2-3 ఏదైనా ఇళ్ళకెళ్ళి ఉండొచ్చు. తర్వాత రేషన్ పరంగా చూసుకుంటే 75 మందికి రేషన్ ఇస్తున్నారు. మరి ఇక్కడ భోజనమే చేయనప్పుడు లెక్కల్లో ఉన్నాయి 75 మందికి ఇచ్చినట్టు. మరి అతనికి అయితేనేమో కుక్కునట్టయితే నాకు 30 మందికి ఇస్తున్నాడు సార్ రోజు అని చెప్తున్నాడు. మరి లెక్కల్లోనేమో 75 మందికి ఇచ్చినట్టు రాసుకుంటాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం రోడ్లో మహేశ్వర పూజ స్టోర్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమవ్వడం దురదృష్టకరమని ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు. షార్ట్ సర్క్యూట్ తో దుకాణం పూర్తిగా కాలిపోయిన విషయం తెలుసుకున్న ఆయన బాధిత వ్యాపారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలిపై ఇనుప రాడ్డుతో దాడి చేసి బంగారం గొలుసును అపహరించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ₹1,40,000 విలువైన బంగారం గొలుసుతో పాటు మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ తెలిపారు. అన్నమయ్య జిల్లాలో గంజాయి రవాణా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. ఆటోలో నిత్యావసర వస్తువులు సరఫరా మాటున తరలిస్తున్న 179 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్పీ ధీరజ్ కనుబిల్లి తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు. హనుమకొండ చారిత్రక 1000 స్తంభాల ఆలయంలో ఈ నెల 14 నుంచి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గోడ పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చావద్ బాజాప్లయో ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓకే.